బ్రేకింగ్ న్యూస్. మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకులు ఎర్రవెల్లి దయాకర్ రావు అరెస్ట్ అయ్యారు. ఆయనను ఆ పోలీసులు అయితే కస్టడీలోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉన్నది. మొత్తానికి తొర్రూరు మున్సిపాలిటీలో కలిగిన గందరగోళమే ఈ అరెస్టు కారణంగా తెలుస్తా ఉన్నది. అయితే నిన్న ఫిబ్రవరి 16న చాలా మున్సిపాలిటీలలో మున్సిపల్ కౌన్సిలర్ను ఎన్నుకున్నారు. కానీ ఈ తొర్రూరులో అలాగే ఇంకా కొన్ని 11 మున్సిపాలిటీలలో నిన్న వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈరోజు తొర్రూరు మున్సిపాలిటీలో చైర్మన్ను ఎన్నుకునే ప్రక్రియలో ఇటు కాంగ్రెస్కి అటు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆ గందరగోళ పరిస్థితుల్లో బీఆర్ఎస్ నాయకులు కాస్త పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో ఎర్రవెల్లి దయాకర్ రావు పక్కనే ఉన్నారు. ఆయన అండ చూసుకొని అక్కడ కార్యకర్తలు రెచ్చిపోతున్నారని చెప్పేసి అక్కడున్న అధికారులు, పోలీసు అధికారులు భావించి ఎర్రవెల్లి దయాకర్ రావును అదుపులోకి తీసుకున్నారు. ఆయనను ఎల్లంపేట పోలీస్ స్టేషన్కి సైతం తరలించినట్టు తెలుస్తా ఉన్నది. మొత్తానికి తొర్రూరు మున్సిపాలిటీలో పోలీసులు అత్యుత్సాహం చూపిస్తా ఉన్నారని ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు, శ్రేణులు అయితే ఆరోపణలు గుర్తిస్తూ ఉన్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి నుండి తొర్రూరు మున్సిపాలిటీకి వెళ్తున్న బీఆర్ఎస్ కౌన్సిలర్ల బస్సులు సైతం అడుగడుగునా పోలీసులు అడ్డుకున్నారని చెప్పేసి వారైతే ఆరోపణలు గుర్తిస్తూ ఉన్నారు. అలాగే అన్నారం వద్ద బీఆర్ఎస్ నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎర్రవెల్లి దయాకర్ రావు, ఆరూరు రమేష్ బస్సు దిగాలని పోలీసులు దౌర్జన్యం చేశారని వారైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజ్, నాయని రాజేందర్ రెడ్డిని తొర్రూరుకు రావడానికి అనుమతించి తమనెందుకు అడ్డుకున్నారని బీఆర్ఎస్ నాయకులు నిలదీస్తూ ఉన్నారు. పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తోపులాటలు జరిగింది. ఈ ఉద్రిక్తత పరిస్థితుల్లోనే ఎర్రవెల్లి దయాకర్ రావును అరెస్ట్ చేసినట్టయితే తెలుస్తా ఉన్నది. మొత్తానికి ఎర్రవెల్లి దయాకర్ రావు అరెస్ట్ కావడంతో అక్కడ బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉన్నారు. ఇది ప్రతిపక్షాలకు మరి ఇక్కడ కనీసం రాజకీయాలు చేసుకునే అవకాశం కూడా కనిపించడం లేదు. పోలీసులు కూడా ఇలా అరాచక శక్తుల్లాగా తయారవుతా ఉన్నారు. ప్రతిపక్షాలను బతకనియరా అని చెప్పేసి వారైతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో జనగాం మున్సిపాలిటీలో సైతం ఇదే గందరగోళ పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అక్కడ మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో డ్రా కావడంతో అక్కడ లక్కీ డ్రా తీసుకున్నారు. ఆ లక్కీ డ్రాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి చైర్మన్గా ఎన్నికైనట్టు తెలుస్తూ ఉన్నది. మొత్తానికి ఈ లక్కీ డ్రా క్రమంలోనే తొర్రూరు మున్సిపల్ చైర్మన్గా కూడా డ్రా అయింది. అయితే తొర్రూరు మున్సిపల్ చైర్మన్గా అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి పూనం శ్రావణ్ ఎన్నికయ్యారు. తర్వాత డిప్యూటీ చైర్మన్ కోసం కూడా అక్కడ లక్కీ డ్రానే నిర్వహిస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఇటు జనగాం పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే కనిపిస్తూ ఉన్నది. మొత్తానికి 11 మున్సిపాలిటీలు పెండింగ్లో ఉన్న విషయం తెలిసిందే. మరి ఈ రోజు సైతం ఆ 11 మున్సిపాలిటీ పరిధిలో గందరగోళ పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇటు కాంగ్రెస్కి అటు బీఆర్ఎస్ శ్రేణుల మధ్య. ఏదేమైనప్పటికీ పోలీసులు అయితే కాస్త చాకచక్యంగానే అక్కడ గందరగోళ పరిస్థితులు లేకుండా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ నేతలను, మాజీ మంత్రి అలాగే ఇతర బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయడంతో ఇంకాస్త గందరగోళ పరిస్థితి అయితే నెలకొంది. చూడాలి మరి వీటిని పోలీసులు, అక్కడ అధికారులు ఎలా పరిష్కరిస్తారు.